తెలంగాణలో కోనో కార్పస్ చెట్లను తొలగించండి అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. గత ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా కోనో కార్పస్ మొక్కలు నాటారని చెప్పారు. ఈ చెట్లు ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ నిస్తాయని తెలిపారు. వీటితో ఏం ప్రయోజనం లేదన్నారు. 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను